కార్యక్రమం జరిగింది. అంటే కొంచెం అందంగా బాగా రుద్దారనమాట, బాగా అందంగా రావాలని చెప్పి. ఎందుకని పాపం ఆయన అహశ్వరోష్కి అందంగా కనపడాలని చెప్పి అంటే చూడగానే అందంగా కనపడేమో తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకా మెరుగుపరచడానికి ఏం చేస్తున్నారు చెప్పండి? చందనం, పసుపు గుణాల సొంతూరు వాడతారో మనకు తెలియదు. లేకపోతే ఏం వాడతారో మనకు తెలియదు. అందానికి నీ రహస్యం ఏంటి? ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అవర్ క్రీమ్ 6 వారాల్లో, తర్వాత ఏముండదు, మసి మబ్బు కదండి. ఇలాంటివి కాకుండా ఏదో మొత్తం మీద వారు ప్రయత్నించి అందాల చేయడం కొరకు ఒక హేగని పంపారు. హేగి అంటే అతను వ్యక్తి ఎవరు చెప్పండి? అతను కూడా నపుంసకుడే. అంటే అతను స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు. కాబట్టి అతడు ఏం చేశాడంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేశాడనమాట. ఎవరిని? ఎవరైతే ఎంతమంది వచ్చారో ఈ స్త్రీలందరూ కూడా కనిపెట్టుకొని వీళ్ళని ఏం చేయాలి? రాజుగారు మెచ్చే విధంగా అందంగా తయారు చేయడం ఈయన బాధ్యత. కాబట్టి ఆ పనిలో ఆయన ఉన్నాడు. సరే, ఆ పని అక్కడ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు అందరిని చూశాడు. అయితే ఈ స్త్రీ గురించి చెప్తాను ఏం జరిగింది ఇంకొంచెం ముందుకెళ్దాం.